వివరాలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీ కాంగ్రెస్ స్లోగన్ అందుకుంది. బీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టర్లు సిద్ధం చేసింది. బీఆర్ఎస్ అంటే ముక్కలు నాశనం, మునిగిపోతున్న పార్టీకి ఓటు వేయొద్దు అని, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కు ఓటేయాలని పోస్టర్లు సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీ కాంగ్రెస్ స్లోగన్ అందుకుంది. బీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టర్లను కూడా రెడీ చేసింది. బీఆర్ఎస్ అంటే ముక్కలు నాశనం, మునిగిపోతున్న పార్టీకి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కు ఓటేయాలని పోస్టర్లను రెడీ చేసింది. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయచంద్రిక. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన దృష్టి పెట్టింది. ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. దీంట్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్ దాన్ని ఏ విధంగా ఢీకొట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే అంశానికి సంబంధించి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు. దీంట్లో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ కొన్ని కొత్త పోస్టర్లని విడుదల చేసింది. దాంట్లో కాంగ్రెస్ విన్నింగ్ జూబ్లీహిల్స్ అనే హ్యాష్ ట్యాగ్ తోని ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఓట్ ఫర్ ప్రోగ్రెస్ దట్ డస్ నాట్ బీఆర్ఎస్ అనే స్లోగన్ తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు కాంగ్రెస్ ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ కి ఒక నూతన నిర్వచనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బి అంటే బ్రేక్ అని, అంటే విరిగిపోవడం, ఆర్ అంటే నాశనమైనటువంటి పార్టీ, ఎస్ అంటే సింక్ అంటే మునిగిపోతున్నటువంటి పార్టీ. అట్లాంటి పార్టీకి ఓటు వేయకుండా నిరంతరం అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలపాలి, కాంగ్రెస్ కి ఓటు వేయాలి అనే ప్రచారంతో ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళనుంది. ఇక బీఆర్ఎస్ కేవలం సెంటిమెంట్ తోనే వెళ్తుంది. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ హైదరాబాద్ కి ఏం చేసింది లేదా అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా నూతన పోస్టర్స్ ను కూడా శాసనసభ్యులపై కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా విడుదల చేసింది. ఇక ఇదే నినాదంతోనే ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది.